ప్రియమైన దేవుని పిల్లారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి, మరొక్క సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ప్రభువైన క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన భాగాల్లో మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది అని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటికి 2 భాగాలు మనం ఆలోచన చేసాం. ఈరోజు 3వ భాగంలో దీని కొనసాగింపుగా మరొక కొన్ని సంగతులు దానికి జత చేసి విందాం, ఆలోచన చేద్దాం. మరి వాక్యంలోనికి వెళ్ళే ముందు దేవుని సహాయార్థం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. శాశ్వతమైన కృప చేత కాపుదలిస్తున్న కన్న తండ్రి, నీ కృప, నీ ఔన్నత్యం, నీ ప్రేమ చాలా ఉన్నతమైనవి, చాలా గొప్పవి నాయనా. మా బ్రతుకులలో, మా జీవితాల్లో నేను మెండినటువంటి కృపను మాకు నింపి, అయ్యా మేము మాకేదో కలగాలనో మాకేదో రావాలనో కాదు నాయనా, నీకు మహిమ రావాలి, నిన్ను ఘనపరచాలి, నిన్ను మహిమపరచాలి. అలా కృతజ్ఞత కలిగిన బ్రతుకుల్లాగా మేము ఉంచమని ప్రార్థిస్తూ, చెబుతున్న ప్రతి మాట నీ బిడ్డల హృదయంలో పదిలపరచమని, జ్ఞానాన్నిమ్మని, క్షేమాన్నిమ్మని క్రీస్తునామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. గడిచిన భాగంలో హేబేలు గారు మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్న పాయింట్ని ఆలోచన చేస్తున్నాం. నీతిమంతులు యాకోబు గారిని, ఇస్సాక్ గారిని, అబ్రహాం గారిని చూసాం. వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వెళ్ళారంటే స్వజనుల దగ్గరికి చేర్చబడ్డారు అని విన్నాం. అంటే హేబేలు గారి దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే హేబేలు గారు కూడా ఎక్కడున్నారంటే పరలోకంలో లేడని మనకు అర్థమైంది ఆ సంగతిని బట్టి. రైట్. అయితే దావీదు గారి కోసం ఆలోచిస్తున్నాం. బైబిల్లో ఏ ఒక్క పుస్తకానికో, ఏ ఒక్క భక్తుడికో, ఏ ఒక్క వ్యక్తికో ఫ్యాన్స్ కాకుండా అందరు భక్తుల జీవితం నుంచి అన్ని విషయాలు నేర్చుకోవాలి. మనం అన్ని సంగతులు నేర్చుకోవాలని దేవుడు రాయించాడు. అప్పుడే మనం సంపూర్ణం అవుతాం. సంపూర్ణులకు పరలోక ప్రవేశం ఉంటుంది. కాబట్టి ప్రతి సంగతిని కూడా చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకుంటూ ప్రయాణము చేయాలి. దావీదు గారు, మరి ఇటువంటి దావీదు గారు ఒకే తప్పు చేశాడంట. కానీ ఆ తప్పును ఒకసారి పక్కన పెట్టి క్షమాపణ పొందుకుని పశ్చాత్తాపడిన తర్వాత దాని ఒకసారి మనం పక్క పెడితే ఆయన గురించి దేవుడు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే, అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి, ఎవరిని తొలగించి? సౌలు గారిని తొలగించి దావీదును వారికి రాజుగా, ఎవరికి? ఇశ్రాయేలీయులకి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడు దావీదును కొనుగొని. ఎవరైనా? దేవుడు. నేను ఎవరిని కొనుగొన్నానంట? దావీదు గారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? నేను యెష్షయి కుమారుడైన దావీదును కొనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంట. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి దావీదు గారి గురించి, ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ఎవరిని పొందుకోగలరు ఇలాంటి సాక్ష్యం? మనకి మన ఇంటి పక్కన వాళ్ళే సాక్ష్యం చెప్పరు, మనకి మన సంఘంలో వాళ్ళే సాక్ష్యం చెప్పరు మన గురించి మంచిగా. అసలు మనల్ని ఏలిక చేస్తున్న కాపరే మన కోసం మంచి సాక్ష్యం చెప్పడం. అలాంటిది మనం ఈయన ఎంచుతూ ఉంటాం. దావీదు గారిని మనం సరిపోతామంటారా? మనం అందుకే చెప్పిన గత వారంలో మనం ఆయన అంటాక మనకు జీవితంలో సరిపోం. ఎదగాలి మనం, వాళ్ళు చూసి నేర్చుకోవాలి. వాళ్ళు పడిపోయినప్పుడు ఎందుకు పడిపోయారో తెలుసుకోవాలి, ఎటువంటి పరిస్థితులు తెలుసుకోవాలి. నువ్వు జాగ్రత్త పడాలి. పడిపోయిన తర్వాత ఎలా లేచారో కూడా తెలుసుకోవాలి. మనం అన్ని విషయాలు నువ్వు నేర్చుకోలేను కదా దేవుడు రాయించాడు. మంచి రాయించాడైనా, 2 వాళ్ళు చేసిన తప్పుడు కూడా రాయించాడు. దాయలేదు ఏది కూడా. దాచే దేవుడు కాదు, పక్షపాతం లేని దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఈయన దేవుని సంకల్పం అంతా నెరవేర్చాడంట. ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చాడంట. ఎలాగా? దీవారాత్రులు ఆయన వాక్యమును ధ్యానించి. ఎలా తెలుస్తుంది ఆయన సంకల్పం? దేవుని సంకల్పం ఆయనకు ఎలా తెలుస్తుంది? దేవుడికి ఒక ఉద్దేశాలు ఉన్నాయి, దేవునికి ఒక ఎయిమ్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. అదంతా దేవుని మనస్సు దావీదు గారికి అర్థం అవ్వాలంటే ప్రతిరోజు ధ్యానం చేశాడు. చేయబట్టి అర్థమైంది. అందుకని ఉద్దేశం తెలిసి ఉద్దేశాలను కూడా నెరవేర్చాడు. ఆయన సంకల్పం అంతా నెరవేర్చి సేవ చేసి
అదే కింద వచ్చిన 36 వచ్చిన 13 వచ్చిన అపోస్తలుల కార్యాలు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి దావీదు గారు కూడా సేవ చేసి ఆయన దేవుని సంకల్పం అంతా నెరవేర్చి, అంటే దివారాత్రులు ధ్యానం చేశాడు. ఆయన దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. చదివిన వాక్యమంతా హృదయంలో పెట్టుకున్నాడు. ప్రభువా, నేను పాపము చేయకుండా ఉండుటకు నీ వాక్యం నా హృదయంలో పెట్టుకున్నాను. మరి ఇటువంటి ఆయన చూడండి ఎక్కడ చేర్చబడ్డాడంట? పితరుల యొద్దకు చేర్చబడ్డాడంట. అది పాయింట్ ఇక్కడ మనం ఆలోచిస్తుంది. మరి పితరులు ఎక్కడ ఉన్నారంట? అడుగుదాం. పేతురు గారు ప్రసంగం చేస్తాడండి. పెంతుకోస్తు పండగ దినమున ఆయన ఒక ప్రసంగం చేస్తున్నాడు. ఆయన అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు గారంట పరలోకానికంట ఎక్కిపోలేదంట. మరి ఎక్కడికి వెళ్ళాడంట? పితరుల దగ్గరికి వెళ్ళాడని చెప్తున్నాడు అక్కడ అపోస్తలుల కార్యాల్లో 13వ అధ్యాయంలో. ఓహో, పితరుల దగ్గరికి వెళ్ళాడు దావీదు గారు అంటే పితరులు పరలోక రాజ్యం లేరన్నమాట. మరి పరలోకం ఎక్కిపోలేదు కదా. మరి ఎక్కడికి వెళ్ళాడంటే పితరుల దగ్గరికి వెళ్ళాడు. మరి పితరులు ఎక్కడ ఉన్నారంటే పరలోకంలో లేరు. అంటే హేబేలు మొదలుకొని ఎప్పటి వరకు కూడా నీతిమంతులందరూ కూడా ఎవ్వరూ కూడా పరలోకం వెళ్ళలేదు అని బైబిల్ చెబుతుంది. మరి ప్రజలు ఏమన్నారంటే మేము పరలోకం వచ్చేసాం. నిజమండి, ఇల్లు వచ్చామని చెప్తున్నారండి బాబు. డబ్బులు సంపాదించారు బాగా ఇలా చెప్పి. ఏమండి, ఎంత మంచి భక్తులే, నీతిమంతులే, దేవునికి ఇష్టులే, దేవుణ్ణి ముఖదర్శనం చేసిన వాళ్ళే ఈనాటి వరకు ఎవరో పరలోకానికి వెళ్ళలేదు కదా. మరొక త్రాగుబోతు, ఒక వ్యభిచారి, ఒక HIV పేషెంటు, ఇలాగ భయంకరంగా ఉన్నవాళ్ళు తర్వాత అసలు క్రైస్తవులని చెప్పుకొని నామకార్థంగా కృతజ్ఞతాభావం లేనివాడు, దేవునికి వస్తున్న మహిమ కూడా దొంగిలించి ఒక దుర్మార్గుడైన దుర్నీతిపరుడైన ఒక సాతాను తత్వాన్ని కలిగి అలాగ బ్రతుకుతూ ముసుగులో బ్రతుకుతూ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ బ్రతుకుతున్న వారు కూడా పరలోకం వెళ్ళిపోరని చెప్పటం ఎంతవరకు సమంజసం? ప్రియమైన దేవుని సంగమా, ఎంతవరకు న్యాయం? ఇలాగ వెళ్ళారని చెప్పి డబ్బులు బాగా సంపాదించి కోట్లు గడించి ఎంత లగ్జరీ లైఫ్ అండి. అబద్ధం, మోసం. సత్యం చెప్పండి, సత్యాన్ని ప్రకటించండి ప్రియులారా. ఇంకొంతమంది మరీ ఇంకా విడ్డూరం ఏంటంటే మేము నరకానికి వెళ్ళొచ్చాం, నరకములో 7 రాత్రులు. పుస్తకాలు కూడా రాశారండి. నరకానికి వెళ్ళి రావటం అదేమన్నా నరకం అంటే అరకలోయా? నరకం అంటే ఏమన్నా గోవా బీచా వెళ్ళొచ్చేయటానికి? ఏమనుకుంటున్నామండి అసలు? నరకములో 1 రాత్రి, నరకములో 7 రాత్రులు. ఏమండి ఇవన్నీ కూడా అన్నీ కూడా ఎంత దారుణమైన మాటలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా వినేవారు ఉన్నారు కాబట్టి చెప్పేవాడు పండితుడు. వినేవారు ఉన్నారు కదా చాలామంది. ఏం చెప్పినా ఆలోచించేది ఇదేముంది? మా సేవకులు చెప్పిందే మాకు నిజమంతే. ఇక బైబిల్ ఏమన్నా మాకు అనవసరం. బెరయా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం అలా ఎక్కడుందో అడ్రస్ కూడా తెలియని వాళ్ళు పరలోకం నిలొచ్చామంటున్నారు. విశ్వపు అంచున పైనండి పరలోక రాజ్యం. విశ్వాన్ని దాటుకుని వెళ్ళాలి. ఇలా చెబితే నిజం నమ్మరండి, ఎవరో కూడా నమ్మరండి. అబద్ధం చెబితే మాత్రం ఆలోచించుకుని నమ్మేస్తాం. సత్యం ఎవరికి కావాలండి? ఎందుకంటే అలా చేశాడు అపవాది. వాడు ముసుగేశాడండి. ఎందుకంటే దేవుడు ఏం చేస్తే వాడు జిరాక్స్ దింపుతాడు కదా, వాడు వెంటనే జిరాక్సే ఒరిజినల్ చేస్తున్నాడు వాడు అంతా కూడా. దేవుడు ఏదైతే చేస్తాడో దేవుడి మీద కొన్నేసాడు, వెంటనే జిరాక్స్ దింపేస్తూ ఉంటాడు వాడు. అదే నిజమని లోకంలో చలామణి చేస్తూ ఉంటాడు. అదే కదండి ఈరోజు. ఎంత దారుణమైన మాటలండి. ఉదాహరణ, చాలా కాల క్రితం ఒక పాస్టర్ గారే, పెద్ద పాస్టర్ గారు, పేరు చెప్పనులేండి, హిమ్ అనే ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టారండి. హిమ్ అని. దాన్ని నెల్లూరు క్యాపిటల్గా చేసుకుని, కేంద్రంగా చేసుకుని
అంటే హెడ్ ఆఫీస్ ఏమో చెన్నైలో పెట్టుకున్నారండి. చెన్నై ఏమో హెడ్ ఆఫీసు, నెల్లూరు ఏమో కేంద్రకంగా చేసుకుని ఏం చేశారు వీళ్ళు, సంఘాల్లో సేవకులకి, విశ్వాసులకి 10,000 కడితే, ఎంత కడితే ఒక్కసారి 10,000 కడితే 10 నెలలు, నెలకు 5,000 చొప్పున 10 నెలలు ఇస్తామని చెప్పారండి. కట్టిది ఎంత, 10,000. కానీ నెలకు ఎంత ఇస్తారు, 5,000 చొప్పున. ఎన్ని నెలలు, 10 నెలలు. అంటే ఎంత వచ్చింది, 10 నెలల్లో కట్టిన 10,000 50,000 అవుతుంది. బా, చాలామంది కట్టారండి డబ్బు, చాలామంది కట్టారండి. ఎన్ని సంఘాలు డబ్బులు కట్టేశాయంటే అండి ఒక్కడ కూడా ఆలోచించలేదండి. ఈ ప్రపంచంలో ఎన్నో బ్యాంకులు ఉన్నాయి, ఏ బ్యాంక్ అయినా అసలు అంత వడ్డీ ఇస్తుందండి? ఏ బ్యాంక్ అయినా? అరే వడ్డీ వ్యాపారస్తులు కూడా ఇవ్వలేడు కదా. ఇప్పుడు 100కి 10 రూపాయలు వేసుకున్నా ఎంత రాదు కదండి. 10 నెలల్లో 50,000 రూపాయలు వచ్చేస్తాయి అంటే డబ్బు పిచ్చగా కట్టేశారండి. పోలీసులు ఎంటర్ అయ్యారండి. ఈ రోజుకి చాలా సంఘాలు మూసేశారండి. సంఘములో దైవత్వం ఉండవలసింది పోలీసులు ఎంటర్ అవ్వాల్సి వచ్చిందండి. అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడండి ఆయన హెడ్. ఈ మధ్యన బయట తిరుగుతున్నాడు మరలా. దారుణాలండి ఇవన్నీ కూడా. అంటే అబద్ధం ఎంత స్పీడ్ ఆలోచించరు. నాశనం అయిపోయారండి చాలా కుటుంబాలు. ఆ దెబ్బ తిన్న వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ కూడా. హిమ్మని ప్రాజెక్ట్ అండి. అబద్ధాలు చాలా స్పీడ్గా నమ్ముతారండి, నిజాలు నమ్మరు. నేను చెప్పడం కాదండి, నాకు పెద్ద ఏం తెలియదండి, దేవుడు చెప్పాడు, యేసుప్రభు చెప్తారండి. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం. నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. యేసుప్రభు వారినండి, నేను సత్యమని చెప్పుచున్నాను కనుక మీరు నమ్మరు. యేసుక్రీస్తు ప్రభు మాట. నాకంటే ముందు శాస్త్రులు వచ్చారు, నాకంటే ముందు పరిసయ్యులు ఉన్నారు, సద్దుకెళ్ళు ఉన్నారు, యోధామత పెద్దలు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేవన్నీ అబద్ధాలు, నేను చెప్పేది నిజం. కానీ నమ్మట్లేదు మీరు. నిజం నమ్మలేకపోతున్నాం. నిజం స్నానం చేసి బట్టలు వేసుకుని చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళే లోపుల్లో బయలుదేరి సత్యం చెబుదామని చూస్తే అసత్యం ప్రపంచాన్ని అలుముకుని వచ్చేసిందండి, కూర్చుంది. సత్యము స్థాపించాలంటే, సత్యమును నమ్మించాలంటే, సత్యాన్ని నమ్మాలంటే చాలా కష్టమైపోయింది ఈరోజు లోకంలో. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, సత్యమే ఇప్పటికీ నిలబడుతుందండి. అసత్యం ముందు మెరిసినా అది తొలగిపోక తప్పదు. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా పరలోక రాజ్యము వెళ్ళలేదు. నీతి మొదలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరు వెళ్ళలేదు. అయితే ఒకే ఒక ఆయన వెళ్ళాడండి పరలోకం. ఒకే ఒక్క ఆయన పేరు చెప్పండి, మీ అందరికీ తెలుసు. ఆయన పేరు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. యోహాను సువార్త, ఇదే యోహాను గారు రాస్తున్నాడు, ఆయన శిష్యుడు, యేసుక్రీస్తు శిష్యుడు రాస్తున్నాడు. 3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకం దిగి వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడి ఎవడనూ లేడు. ఈవెన్ అబ్రహాము గారు కూడా, ఈవెన్ హేబేలు గారు కూడా ఎవ్వరూ కూడా ఎక్కిపోలేదు. విశ్వాసులు తండ్రి ఎవ్వరు వెళ్ళలేదంటండి పరలోకం. ఎవరు వెళ్ళారంట? యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళారంట. ఎందుకంట? రూటు ఆయనకి తెలుసు, మార్గం ఆయనకి తెలుసు, ఇంకా ఎవ్వరికీ తెలియదు. ఆయన వెళ్ళాలి, ఆయన రావాలి, తీసుకువెళ్ళాలి మనల్ని. మనంతట మనం వెళ్ళిపోవటానికి దారి ఎవరికి తెలియదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి చేరలేడు. పరలోక రాజ్యానికి చేరడానికి ప్రథముడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలస్సీయులకు రాస్తున్నాడు పౌలు గారు, ఏం రాసిన చూద్దాం.
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 18 వచనం రాసుకోండి. 15 నుంచి 18 వచనం రాసుకోండి. చదువుతున్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపియే, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సర్వసృష్టికి ఆది సంభూతుడై, ఆది సంభూతుడు అంటే ఆది యందు సంభవించిన వాడు. ఆది సంభూతుడు అదేనండి, సంభవించిన వాడు. ఆదిలో అంటే ఆత్మగా సంభవించిన వాడు ఈయన. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కనబడేవి కనబడనివి, అవి సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆది ఆయనే, అంతము ఆయనే. సంఘము 18 వచనం, అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో బాగా చేసుకోండి, మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడైను. మృతులలో నుండి లేచాడు. మొట్టమొదట ఆయనే. పరలోక రాజ్యం వెళ్ళింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇదే పౌలు గారు 15:23 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:23 వచనం. ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును, ప్రథమ ఫలం క్రీస్తు. ఫస్ట్ పంట పండాడండి యేసుక్రీస్తు ప్రభువారు. పరలోక రాజ్యం వెళ్ళింది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా ఎవరు వెళ్ళలేదా? ఎవరు వెళ్ళలేదు. నీతిమంతుడిని హేబేలు మొదలుకొని ఎప్పటి వరకు పరలోకం ఎవరు వెళ్ళలేదు. అలాగ చెబితే కరెక్ట్. ఎవరందరూ వెళ్ళిపోయారంటే అబద్ధము, దేవుని వాక్యానికి విరుద్ధం. నేను చెప్పలేదు, వాక్యం చెబుతుంది. వాక్యం ఏం చెప్పిందో అది మీకు చూపించాను. వాక్యాన్ని మీకు లింక్ చేశాను, మిమ్మల్ని వాక్యానికి దగ్గర చేశాను. నేను నిష్ప్రయోజకమైన సేవకుడిని. దేవుణ్ణి, మీ తండ్రిని మీకు నేను పరిచయం చేశాను. మీ దేవుణ్ణిని మీకు అంది చెప్పాను. ఆ సత్యాన్ని మీరు గ్రహిస్తే మీరు బాగుపడతారు. అబద్ధాలు నమ్మకండి. మరణించిన వారు ఇప్పుడే కాదు, ఇప్పటి వరకు ఎవరు కూడా పరలోక రాజ్యంను హెడ్డింగ్లు పెట్టుకోవచ్చు కాక, ఫ్లెక్సీలు ఎంచుకోవచ్చు కాక, రాయొచ్చు కాక, కానీ ఎవరు కూడా పరలోక రాజ్యము చేరనే. గొప్ప సంగతులు విన్న మీరు ఈ మాటలు నేర్చుకుంటున్నాం మనం. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. రైట్, మొట్టమొదటి విషయం, ఇప్పటి వరకు ఎవరు కూడా పరలోక రాజ్యము చేరలేదు అని ఒక సంగతి మనకి అర్థమైంది. ఎక్కడికి వెళ్ళారు అన్న ప్రశ్న, హేబేలు మొదలుకొని నీతిమంతుడైన హేబేలు మొదలు ఇప్పటి వరకు ఉన్న నీతిమంతులందరూ కూడా పరలోకం వెళ్ళలేదు. రైట్, అయితే మరి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడుంటున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడుంటున్నారు? ఈ సంగతులు మనము ధ్యానము చేద్దాం. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడుంటున్నారు? ఇది రెండో విషయం ఈ పాఠంలో. ఒకటి ప్రియులారా విందాం. పాపులు, నీతిమంతులు. మరణించిన నీతిమంతుల గురించి తెలియాలి మనకి, మరణించిన పాపుల గురించి కూడా తెలియాలి. చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్. నీతిమంతుల కోసం మనం చూస్తున్నప్పుడు పాపాత్ముల గురించి కూడా వచ్చేస్తుంది వెనకాల. నీతిమంతులే వెళ్ళలేదంటే పాపాత్ములకు వెళ్తారు? వెళ్ళరు కదా. పాయింటే కదా. జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఈ నీతిమంతులైన పాపాత్ములైన ఎక్కడికి వెళ్ళారు అన్న దాన్ని మనం ఎవరిని అడిగితే కరెక్ట్గా ఆన్సర్ వస్తుందంటే సాక్షాత్తు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అడుగుదాం. ఈ రెండవ టైటిల్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడుంటున్నారు మరణించిన వారు. చూద్దాం. దీన్ని చక్కగా వివరించాడు యేసుక్రీస్తు ప్రభువారు. లూకా సువార్త మనందరికీ తెలుసు. ఇది సండే స్కూల్ నుంచి వింటాం మనం. అబ్బో, దీనికి సంబంధించిన వర్తమానాలు తెలియని వాళ్ళు ఎవరు లేరండి. చాలా ఎవరికి తోచిన జ్ఞానముతో, ఎవరికి నచ్చిన జ్ఞానముతో, ఎవరికి అనిపించిన అభిప్రాయముతో ఇప్పుడు నేను చెబుతున్న భాగాన్ని చాలామంది చెప్పారు. నాకు అర్థమైన కోణంలో నేను చెబుతున్నాను. అది మీకు అంగీకారయోగ్యమైతే, లేఖనానుసారంగా ఉంటే అంగీకరించండి, లేదా పక్కకు వదిలేయండి. దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను చెప్పే సత్యమైతే దేవుడు తప్పకుండా అనేక ఆలోచనల్ని
ఆలోచన కలగజేసి వారు మంచి ఆలోచన దేవుడు పుట్టిస్తాడు. రైట్, ఈరోజు విందాం. మీరు రాసుకున్న లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 26వ వచనం వరకు రాసుకోండి. 26 ఏంటి, 31 వరకు రాసుకోండి. 31 వరకు, 19 వచనం 31 వరకు. ఇక్కడ మనకు తెలుసు, ధనవంతుడు, లాజరు ఇద్దరు కనపడతారు మనకి అబ్రహాము గారు ఆది కాండములో మన కనపడ్డాడు ఆయన. మరి ఇప్పుడు మనకి ఆయన మరణించిన ఆయన ఎక్కడ మనకు కనపడతారు, మరలా ఇప్పుడు బతుకున్నట్టు. ఈ అధ్యాయంలో 25 మరణించాడు కదా ఆయన. మరి మరణించిన ఆయన ఎక్కడున్నావయ్యా ఇప్పుడు దాకా అని అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ మనకి కనపడుతున్నాడు, ఎక్కడ? ఈ సువార్త, లూకా సువార్తలో. చాలామంది ఇది మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కథ అనుకుంటున్నారండి. బైబిల్లో కథలు ఉండవు. రెండవది, దీని ఉపమానం అనుకుంటున్నారండి. ఉపమానం రూపకలంకరంగా చెప్పబడింది అంటున్నారండి. కాదు. ఒకళ్ళ ఉపమానం అయితే ఇందులో ఉన్న పోలికలు ఎవరిని పోల్చలేం. కొన్ని పోల్చగలం, కొన్ని పోల్చలేం. ఉపమానం అంటే అందరికీ పోల్చగలగాలి, కానీ ఇందులో అన్ని పోల్చలేం. కష్టమైపోద్ది ప్రియులారా, అబద్ధాలు చెప్పేయాలి. ఇది ఉపమానం కాదు, కథ కాదు, ఇది వాస్తవికమైన సంఘటన, యథార్థ సంఘటన, జరిగిన సంగతిని. ఇప్పుడు పాత నిబంధన మోషే గారు ఉన్న కాలంలో జరిగిన సంగతిని యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఎత్తి మాట్లాడుతున్న సంగతులు ఇవన్నీ కూడా మరలా చెప్తున్నాను. మోషే గారు ఉన్న కాలంలో జరిగిన సంఘటన, అప్పుడు ఉన్న యథార్థమైన సంఘటన ఇప్పుడు కొత్త నిబంధనలు ఈ సువార్తలో యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. అది ఎందుకు? పాత నిబంధనలు జరిగిన సంగతులు యేసుక్రీస్తు తెలుసు, అలాగే కొత్త నిబంధనలు జరుగుతున్నది యేసుక్రీస్తు తెలుసు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుసు. అన్నీ తెలుసు కాబట్టి క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడు లూకా గారి ద్వారా రాయిస్తున్న మాటలు ఇవన్నీ కూడా. అర్థమైంది కదండి? కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. బైబిల్లో కథలు ఉండవు, రెండు ఉపమానం కూడా కాదు, యథార్థమైన సంఘటన. కథలు ఉండవని ఏం చెప్పట్లేదు, పేతురుగా చెప్తాడు కథలు ఉండవని. చూద్దాం పోని. పేతురుగా రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురుగా రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒక్కడు తన ఊహను బట్టి, ఊహించిన దానిని బట్టి చెప్పుట వలన లేఖనములోని లిఖింపబడిన వాటిలో ఏ ప్రవచనం అంటే ఏ మాట కూడా, ఏ వాక్యం కూడా పుట్టలేదని, పుట్టలేదు, పుట్టదు, పుట్టబోదు. ఫస్ట్ వాక్యం చదువుతాను మనం గ్రహించాలి. మొదట గ్రహించుకున్నవలను కదా. ఎందుకంటే ప్రవచనం అంటే దేవుని మాట ఎప్పుడును మనుషుని ఇచ్చబట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలం. ప్రతి మాటకు మూలం దేవుడు, ఆయన మూలాధారం, ముడిసరుకు ఆయన. తండ్రి దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ చెబుతున్న మాటలు ఇవన్నీ కూడా. అర్థమైంది కదా? ఆయన ప్రేరేపించి రాయమన్న సంగతులు మనుషులు ఇచ్చన బట్టో, మనుషుల ఆలోచన బట్టో ఉన్న మాటలు కావు, కథలు ఉండవని పేతురుగా డిసైడ్ చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క ధనవంతుడు లాజరు గురించిన ఆ యొక్క సంగతి కథ కాదు, ఉపమానం కాదని మీకు నేను ఊహించి చెప్పినవి ఉండవు బైబిల్లో. కాబట్టి వాస్తవిక సంఘటనని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. రైట్, ఇప్పుడు చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. మనందరికీ సంగతి తెలుసు. ఏంటి ఇందులో మనం ఆలోచిస్తుంది? 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడిను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. ఎవరా దరిద్రుడు? లాజరు గారు. ధనవంతుడు ఒక అతను. అయితే ఇద్దరు చనిపోయారంట. ఓదా రంగు వస్త్రాలు వేసుకుని ఎప్పుడు కూడా రాయల్గా బతుకుతున్న అతను ధనవంతుడు. కురుపులతో కుక్కల చేత నాకించుకుంటూ భయంకర బాధ వేదన అనుభవిస్తూ ఇంటి వాకిట
చెత్త కుప్ప ఉంటే అక్కడ పడి బ్రతుకుతున్న బ్రతుకు లాజరు గారిదే. అయితే ఇద్దరు చనిపోయారు. ఇక్కడ మనం ఏం చదువుకున్నామంటే, లాజరు చనిపోతే దరిద్రుడు దేవదూతల చేత అబ్రహాము గారి రొమ్మున ఆనుకున్నట్టు కనుపబడెను. ధనవంతుడు కూడా చనిపోయాడండి, ఎవరు రాలేదు. కానీ లాజరు కోసం ఎందుకు వచ్చారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ లాజరు గారు. సీఎం కంటే పెద్ద, అంత గొప్పడే లాజరు గారు. లాజరు గారి గురించి దేవదూతలు పంపించాడు దేవుడు. అంటే చాలా ఉన్నతమైన వ్యక్తి. ధనవంతుల కోసం ఎవరు వచ్చినట్టు లేదు, ఆ ఊరిలో పాతిపెట్టి ఉంటారు. రైట్, విందాం. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంట, 23వ వచనం. అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకునే లాజరును చూచి, తండ్రివేన అబ్రహామా. మీరు బాగా వినాలి, ధనవంతుడు కూడా యూదుడే. లేకపోతే అబ్రహాము గారి తండ్రి అని అతనికి తెలియదు. అబ్రహాము గారి తండ్రిని పిలిచాడంటే అతను యూదుడే, తప్పకుండా యూదుడే. అంటే ధర్మశాస్త్రం తెలిసిన పట్టించుకోకుండా బ్రతికాడండి. ఈరోజు వాక్యం అంటే ఏంటో తెలుసు, సేవకుడు అంటే తెలుసు, ఆరాధన అంటే తెలుసు, బైబిల్ స్టడీ అంటే తెలుసు, స్త్రీల కొడుకు అంటే తెలుసు, యవనస్తుల మీటింగ్ అంటే తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏది చెయ్యం. సేమ్ ధనవంతులాగా ఉన్నాం మనం. నెక్స్ట్ ఫలితం కూడా ధనవంతుడు లాంటి ఫలితమే పొందుకుంటాం, తిరిగితే ఏం లేదు ఇందులో. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం కదా, ధనవంతుడిని లాజరు ఇద్దరు చనిపోయారు. అయితే ఇక్కడ ఆలోచిస్తే ఇద్దరు ఏదో ఒక చోటకి వెళ్ళినట్టు కనబడుతున్నారు మనకి. ఇంతకీ ఏ చోటకి వెళ్ళారు అన్న సంగతులను మనం ఇప్పుడు వచ్చే ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడా కన్న తండ్రి, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు. అద్భుతమైన విషయాలు మాకు నేర్పిస్తున్నారు. చక్కని సంగతుల చేత మాకు నేర్పి మమ్మల్ని బలపరిచి నీ కృప చేత కాచి దాచి సంపూర్ణ వివరణ ఇచ్చి మా జీవితాలకు మేలు చేయమని, మమ్మల్ని కాపాడి సంరక్షించమని, వాక్యం వింటూ నీ పిల్లలందరినీ దీవించమని, సంపూర్ణ జ్ఞానం ఇమ్మని, ప్రేమను అవలంబించే యోగ్యత ఇమ్మని క్రీస్తునామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిండిన సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకును తోడుగును గాక. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యు.